నిండి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మీరు చెప్పులు తీసేసి కాళ్ళకి చెప్పులు లేకుండా రోజుకి కొన్ని నిమిషాల సేపు నడుస్తూ ఉంటే మనలో ఉన్న స్ట్రెస్ అంటే ఒత్తిడి అనేది మాయమవుతుంది. ఎప్పుడైతే ఒత్తిడి మాయమైందో ఆరోగ్యం బాగుపడుతుంది. సో మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు అవకాశం ఉంటే అప్పుడప్పుడే తెల్లారుతూ ఉంటుంది కదా, సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంలో కానీ, అంటే సూర్యోదయం సూర్యాస్తమయ టైంలో కానీ, లేకపోతే మిగతా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు కొంచెం సేపైనా ప్రతిరోజు పచ్చిగడ్డిలో చెప్పులు తీసేసి ఇలా నడిస్తే కనుక మనలో ఉన్న ఒత్తిడి మాయమైపోతుంది. ఇది గ్యారంటీ, రైట్? సో ఇంకా మీకు దీంట్లో ఇంకొక ధర్మ సూక్ష్మం అంటే ఇంకొక చిన్న సీక్రెట్ ఉంది. మనలో చక్రాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదండి, కుండలిని యోగాలో. అందులో మూలాధార చక్రం మనకి కాళ్ళకి సంబంధం ఉందన్నమాట. మూలాధార చక్రం వికసించాలంటే కాళ్ళల్లో మనం ఇలా బేర్ ఫుట్ అంటే కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ఇలా గడ్డిలో నడిస్తే కనుక మూలాధారం చక్రము వికసించడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏం చేస్తారంటే పచ్చిక బయలు ఇలాంటి చోట ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు అది చూసుకుని అక్కడ చెప్పులు తీసేసి ఆ గడ్డి మీద అవకాశం ఉన్నప్పుడల్లా నడుస్తూ ఉంటే చాలా ఉపయోగం. సో ఇప్పుడు దీనికి తోడు మనకి ఒక మంత్రం కూడా ఉంది, బీజాక్షరం ఉంది కదా మూలాధార చక్ర వికాసానికి. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఏ మంత్రం అది? లమ్ అనే బీజాక్షరం. ఆ మనస్సులో కానీ పైకి కానీ ఈ లమ్ అనే బీజాక్షరాన్ని చెప్పుకుంటూ నడుస్తూ ఉంటే కనుక ఇంకా మన ఈ ఎఫెక్టివ్నెస్ అంటే దీని యొక్క ఫలితం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ కాళ్ళకి సంబంధించిన వ్యాధులు మొత్తం శరీరంలో ఎక్కడ ఎటువంటి ఆరోగ్యం బాగా పెరుగుతుందన్నమాట, అభివృద్ధి చెందుతుందన్నమాట. అందుకోసం ప్రతిరోజు ఈ ఒక్క ప్రక్రియని మీ డైలీ రొటీన్ అంటే మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. సో ఇప్పుడు నేను మూలాధార చక్ర వికాసానికి పనికొచ్చే బీజాక్షరం లమ్ అనేది చెప్తూ ఈ పచ్చిక బయల్లో నడుస్తున్నాను. సో అందుకోసం ఇది బీజాక్షరం లమ్. లం 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 లం. ఊపిరి పీల్చుకుని లమ్ అని చెప్పి చాలా మెల్లిగా ఊపిరి వదిలి కొంచెంసేపు ఉన్నాక మళ్ళీ లమ్ అనే బీజాక్షరం చెప్తాం. ఇది చేయాల్సిన పద్ధతి. సరే, చేస్తారు కదా, సాధన చేసి ఒత్తిడి నుంచి దూరం అయ్యి ఆరోగ్యాన్ని పెంచుకుంటారు కదా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం ఇక్కడ చాలా అవసరం అండి. మీకు తెలిసి ఉంటుంది, కాళ్ళలోను చేతుల ఎండింగ్లో వేళ్ళ ఎండింగ్లో మనకి కాలి ఎండింగ్లో కూడా పాదాల ఎండింగ్ చివరిలో కూడా మనకి మన నాడులు ఉంటాయి కదా. శరీరంలో 72,000 నాడులు ఉంటాయి కదండి. ఆ నాడులు ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఆ నాడులకి ఈ కాలిలో కానీ చేతుల్లో కానీ సంబంధం ఉంది. చేతుల్లో ఉన్న నాడుల్ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి మనం ముద్రలని వాడుతున్నాం. అంటే జ్ఞానముద్ర లేకపోతే ప్రాణముద్ర, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదండి అవి. అలా కాకుండా ఇప్పుడు కాళ్ళలో ఉన్నవి మనం ముద్రలు వేయలేం కదా. అందువల్ల ఇలా ఈ గడ్డిలో నడిస్తే కనుక కాలి
నాడీలో ఉన్న ఆ కేంద్రాలు, అంటే ఈ నాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒత్తిడి జరిగి మనకి ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు వినే ఉంటారు కదా, ఇది ఆక్యూపంక్చర్ అనే ఒక వైద్యం ఉంది కదా. అంటే ఎక్కడ చైనా పద్ధతి, ఎక్కడైతే మనకి ఒక 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 భాగంలో సూదులు గుచ్చుతారు, వాళ్ళు సూదులు గుచ్చితే మనకి ఆరోగ్యం ఇంకో భాగంలో ఇంప్రూవ్ అవుతుంది. అది పంక్చర్. అలా కాకుండా ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే, ఈ గడ్డిలో నడవడం వల్ల మనం ఆక్యుప్రెషర్, అంటే గడ్డిలో మనం నడవడం వల్ల రకరకాల గడ్డిలో ఉన్న మన పాదాల్లో ఉన్న నాడీ కేంద్రాలన్నీ కూడా వాటికి ఒత్తిడి జరిగి మనిషి యొక్క ఆరోగ్యం బాగుపడుతుందన్నమాట. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఆరోగ్యం బాగా లేని వాళ్ళు చేసినా సరే ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చేస్తే ఆరోగ్యం ఇంకా బాగా ఉంటుంది. అందరూ సాధన చేసి లాభం పొందుతారని ఆశిస్తూ మీ రమణ యోగి.